అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 10 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరికి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుముక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువు వచ్చి కుమారస్వామి గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకం దోస ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు రేపటి దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మానసిక పరంగా, భావోద్వేగ పరంగా చాలా అలసిపోయే రోజుగా ఉంది. మీరు బయట సాధారణంగా కనిపిస్తారు, నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటారు ఉంటారు, కానీ లోపల చాలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఎల్లప్పుడూ ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారని మీరు గ్రహించవచ్చు. కానీ మీ వంతు వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని భిన్నంగా లేదా అతిగా ఆలోచించే వారిగా తోసిపుచ్చుతారు. అందరికీ విషయాలు అందించడము మీ బాధ్యత కాదని రేపటి మీరు బోధిస్తుంది. కొంతమంది మహిళలు తమ గత నిర్ణయాలను ప్రశ్నిస్తారు, కానీ ఇది పశ్చాత్తాపం అయితే చెందడానికి కాదు, నేర్చుకునే రోజుగా ఉండబోతుంది. కొంతకాలం మాత్రమైనా మీరు ఒంటరిగా సమయం గడపవలసిన అవసరాన్ని అనుభవిస్తారు. ఈ రాశి స్త్రీలు రేపటిలోనే తమ ప్రేమ జీవితాల్లో భావోద్వేగాలను కొంచెం చిక్కుకుపోతారు. వివాహిత స్త్రీలు ఏదో ఒక విషయంలో తమ జీవిత భాగస్వామి నుండి దూరం అవుతున్నట్లు భావించవచ్చు. అవతల వ్యక్తి తమను పూర్తిగా అర్థం చేసుకోలేదని వారు భావించవచ్చు. వాదించడం కంటే మౌనంగా ఉండి పరిస్థితిని గమనించడం మంచిది. సంబంధాల్లో ఉన్న స్త్రీలకు రేపటిలోనే ప్రతిదానికి తార్కము అవసరం లేదని అర్థం చేసుకోవాల్సిన రోజు. కొన్నిసార్లు భావోద్వేగాలను ప్రవహించనివ్వటం ముఖ్యం. పెళ్లి కాని స్త్రీలు రేపటిలోనే కొత్త ఆకర్షణీయంగా కనిపించవచ్చు, కానీ ముందుకు సాగాలా వద్దా అని వారు నిర్ణయం తీసుకోలేరు. ఇక ఈ రాశి స్త్రీలు తమ కెరియర్లో పదునుగా ఉంటారు, కానీ వారి మనసులు కొంచెం పరధ్యానంలో ఉండవచ్చు. ఉద్యోగ మహిళలు రేపటి రోజున కొత్త ఆలోచనల గురించి ఆలోచిస్తారు, కానీ వాటిని అమలు చేయడానికి ఇష్టపడరు. సహోద్యోగ లేదా సీనియర్ ఆలోచన మీకే పరిమితం అనిపించవచ్చు. ఇది మిమ్మల్ని చికాకు పెట్టవచ్చు. టెక్నాలజీ, మీడియా, సామాజిక సేవ, పరిశోధన, ఎన్జిఓలు లేదా సృజనాత్మక రంగాల మహిళలకి రేపటి రోజున మంచి రోజుగా ఉంది, కానీ ఓర్పు చాలా అవసరము. వ్యాపార మహిళలు రేపటి రోజున కొత్త భావనపై పనిచేయాలని భావిస్తారు, కానీ రేపటి రోజు దాన్ని బహిరంగంగా ప్రకటించే రోజైతే కాదు. ఆర్థిక పరంగా ఈ రాశి మహిళలకు రేపటి రోజున సగటు కంటే మెరుగ్గా ఉండవచ్చు. మీ ఆదాయం బాగుంటుంది, కానీ ఊహించిన ఖర్చులు తలెత్తవచ్చు. మీరు స్నేహితుల కోసం లేదా సామాజిక కార్యకలాపాల కోసం డబ్బు ఖర్చు చేయవచ్చు. మీరు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను పరిగణించవచ్చు. రేపటిలో మీ ఆలోచనలు చాలా ఆధునికంగా, స్పష్టంగా మరియు భవిష్యత్తుపై దృష్టి కేంద్రీకరించబడి ఉంటాయి. వాదనలు చిక్కుకునే బంధువులు, మానవ సున్నితత్వాలను మరియు ఇతరుల అభిప్రాయాలను రేపటిలో గౌరవించండి. ఐటీ, టెక్నాలజీ మరియు ఉన్నత విద్యారంగంలో పనిచేసే వారికి కొన్ని ముఖ్యమైన వార్తలు అందిపుచ్చుకోవచ్చు. ఊహించిన ఖర్చులు నివారించడానికి రేపటిలోనే మీరు బడ్జెట్ను కట్టుబడటం చాలా ముఖ్యమని తెలుసుకోండి. రేపటిలోన ఈ రాశివారి కండకాలు కూడా అనుకూలమైన రోజని తెలుసుకోవచ్చండి. రేపటిలోన అన్ని రకాలకు కూడా మీ భాగస్వామితో ఆలోచన సంభాషణలు మరింత లోతుగా చేస్తాయి, మరియు మీ భావోద్వేగ సంబంధాన్ని మరింత అర్థవంతంగా. మీరైతే మళ్ళీ పాత వ్యాధులు లేదా తలంత మగవారి స్త్రీలతో మంచిగా ఉండాలి. మీ స్థానాన్ని దుర్వినియోగం చేయవద్దు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపడడం మంచిది కాదు. మీరు విలువైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. రేపటిలోనే మీరు మీ ఆర్థిక విషయాల గురించి వ్యూహాత్మకంగా ఉండాలి, ఎందుకంటే మీ ప్రత్యర్థులు కొందరు మీ డబ్బును తప్పుదారి పట్టించవచ్చు. రేపటి రోజున ఎవరి ప్రభావంతో అయినా పెట్టుబడి పెట్టకుండా ఉండండి. మీ బిడ్డను కొత్త కోర్సులు నేర్చడానికి మీరు విదేశాలకు వెళ్లాల్సి రావచ్చు. మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం, సంతోషకరమైన వాతావరణం రేపటిలోన అన్ని రకాలు కూడా మీకు ఇంట్లో ఒక మతపరమైన కార్యక్రమం నిర్వహించడానికి మీరు పరిగణించవచ్చు. రేపటిలోన మీ అంతర్దృష్టి మిమ్మల్ని సరైన దిశలో నడిపిస్తుంది. రేపటి రోజున ఇతరుల భావోద్వేగాలతో మిమ్మల్ని మీరు భారం చేసుకోగలుగుతారు. మీ సొంత మనశ్శాంతికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ వృత్తి, వ్యాపార జీవితంలో మీ ఊహ మరియు సహకార స్వభావాన్ని ప్రశ్నిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా. రేపటి రోజున మీరైతే ఉదారంగా ఉండటం ద్వారా మీ బడ్జెట్ను నాశనం చేసుకోకండి. తగినంత నిద్రపోండి. ఖచ్చితంగా కూడా మీరు
పుష్కలంగా నీరు త్రాగండి. ప్రేమ సంబంధాలు భాగస్వామి హృదయం నుండి లోతైన సంబంధాన్ని అనుభవిస్తారండి. రేపటి రోజున ఖచ్చితంగా సంతృప్తి కలిగిస్తుంది. స్నేహితులతో మీ సంబంధాలు బలపడతాయి. వ్యాపారంలో మీ సామర్థ్యాలు రేపటి వండక కూడా లాయకరంగా అయితే ఉత్సాహంగా విషయాలను పాడు చేస్తుంది. జాగ్రత్తగా ఉండండి. భూమి మరియు ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. రేపటి రోజున మీకు సభ్యులతో కలిసి సంతోషం గడిపే అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు, సంతోషకరమైన చర్చలు లేదా చిన్నపాటి వేడుకలు మీ మనసుకు ఆనందాన్ని అయితే ఖచ్చితంగా ఇస్తాయండి. కుటుంబ పెద్దల యొక్క ఆశీస్సులు, చిన్నవారి ముచ్చట్లు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయి పరస్పర అవగాహన మరింత బలపడుతుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా అనుకూలంగా మారుతుంది. మిత్రుల నుండి ముఖ్యమైన సమాచారం అందుతుంది. ఆ సమాచారం మీకు వృత్తి లేదా వ్యక్తిగత జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఉపయోగపడుతుంది. స్నేహితుల సలహాలు, అనుభవాలు మీకు దిశానిర్దేశం అయితే చేస్తాయి. కొత్త పరిచయాలు కూడా రేపటి రోజున లాభదాయకంగా మారి సూచనలు ఉన్నాయి. అయితే అందిన సమాచారాన్ని రేపటి రోజున అన్ని రకాల కూడా మీరు ఆచరణలో పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార స్థిరత్వం కనిపిస్తుంది. కుటుంబ మిత్రుల మద్దతుతో మీ అంచనాలను రేపటి రోజున అన్ని రకాల కూడా ఆరోగ్యపరంగా బాగుంటుంది. సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ భావోద్వేగాల నియంత్రణ రేపటి రోజున అన్ని రకాల కూడా మీకు అవసరం. విశ్రాంతి, చింతన లేని ఇష్టమైన పనులకు సమయం కేటాయిస్తే అన్ని రకాలకు కూడా మీకు అనుకూలమైన రోజు ప్రశాంతత లభిస్తుంది. కాలంతో మీద పట్టుదల అధికంగా ఉంటుంది. అన్ని రకాలకు కూడా మీకు రేపటి రోజున అన్ని రకాలు కూడా లాభదాయకమైన రోజు అని చెప్పుకోవచ్చు అండి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అలాగే మీకు బలంగా మారుతుంది. మీ పట్టుదల వల్ల అనేక పనుల్లో విజయం సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదే పరంగా రేపటిలోని ఈ రాశి వారికి అన్ని రకాల కూడా సూచనలు అయితే పూర్తిగా వివరాలు తెలుసుకోకుండా తీసుకునే నిర్ణయాలు, తాత్కాలిక సమస్యలు రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశివారు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అన్ని రకాల కూడా మీరు కుటుంబ సహచరులతో సంభాషణలు స్పష్టత పాటిస్తే అపార్థాలు తప్పుతాయి. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం అవసరము. మీ పట్టుదలతో పాటు సరైన అవగాహనను కలిపితే ఎదురయ్యే ఇబ్బందులను సులభంగా అధిగమించే అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. రేపటి రోజున మీకు కొత్త అవకాశాలు వస్తాయి. మీ ఆలోచనలను వ్యక్తపరచడానికి మీకు అనుకూలమైన వాతావరణం లభిస్తుంది. మీరు మీ లక్ష్యాల వైపు చేయించగల సమయం ఇదే. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ పెంచుకోవడం వల్ల మీకు భావోద్వేగ సమతుల్యత వస్తుంది. కొత్త కెరీర్ ప్రాజెక్ట్ స్వయంగా వస్తుంది. ఇది మీ సృజనాత్మకతను వెలికితీసే అవకాశాన్ని తెస్తుంది. మీరు మీ పనిలో నిమగ్నమై ఉన్న మీ కృషికి ప్రతిఫలం లభించే అవకాశం అయితే ఉందండి. వ్యక్తిగత సంబంధాల్లో కమ్యూనికేషన్ పెంచడానికి ఇది గొప్ప సమయం. మీ ప్రియమైన వారితో సమయం గడపండి మరియు మీ భావాలను వారితో పంచుకోండి. మీ ఆరోగ్యం గురించి మీ దినచర్యలను జాగ్రత్తగా చూసుకోండి మరియు మరింత శక్తివంతంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టండి. అన్ని రంగాల్లో మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ఫలితాలు వెంటనే కనిపించకపోయినా మీ కృషి చివరికి ఫలిస్తుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున అహంకారాలు లేదా ఘర్షణలు తలెత్తవచ్చు. ప్రతి వాదనలోనూ గెలవాల్సిన అవసరమైతే లేదని తెలుసుకోండి. కొన్నిసార్లు వెనక్కి తగ్గడము తెలివైన పని. అర్ధరహిత వాదనల కోసము మీ శక్తిని వృధా చేసుకోకండి. శాంతికి ప్రాధాన్యత ఇవ్వడము మంచిది. రేపటి రోజున కొత్తగా ఏదైనా ప్రారంభించవద్దు. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంపై శ్రద్ధ వహించండి. బయటి ఆహారాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క పిల్లల బయటి ఆహారాలకు దూరంగా ఉండేలా చూసుకోండి. మీ మాటలను నియంత్రించుకోవడం వల్ల తీవ్రమైన వాదనలు కూడా లేదా విభేదాలు కూడా రాకుండా ఉంటాయి. మధ్యాహ్నం తర్వాత మీ ఆనందము మరింత ఎక్కువ పెరుగుతుంది. మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. మతపరమైన కార్యకలాపాలు మరియు తీర్థయాత్రలు సాధ్యమవుతాయి. మీ తోబుట్టువుల నుండి ప్రయోజనాలు కూడా ఉండవచ్చు. ఆర్థిక లాభాలు కూడా సాధ్యమే. పెండింగ్లో ఉన్న వ్యక్తిగత పనులను పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. వ్యక్తిగత విషయాలపై దృష్టి పెట్టడము మంచిది. బంధువులను సందర్శించడానికి మీకు ఆహ్వానం అయితే అందవచ్చు. స్నేహితులు లేదా పొరుగు వారితో రేపటి వాదనలు నివారించండి. ఇతరుల యొక్క సమస్యల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం ద్వారా మీ స్వంత సమస్యలను కృషితరం చేయవద్దు. యువకులు తమ కృషికి తక్షణ ఫలితాన్ని చూడకపోతే నిరాశ చెందుతారు. సానుకూలంగా ఉండండి. మీ ఉద్యోగం మరియు వ్యాపారం రెండింటిపైన మీ యొక్క దృష్టిని పెంచుకోవడం ముఖ్యం. తొందరపడకుండా సీరియస్గా పనిచేయండి. ప్రభుత్వ పనిలో మీకు ఇబ్బందులు ఎదురైతే పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. పనిలో పని ఒత్తిళ్లు పెరగవచ్చు. భార్యాభర్తల మధ్య సమన్వయం ఇంటికి శాంతిని తెస్తుంది. ప్రేమ సంబంధాలు దగ్గరగా ఉంటాయి. కుటుంబ సభ్యుల్లో పెద్దల యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. వారికి ఏవైనా సమస్యలుంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం సమస్యలు తప్పవు. రేపటి రోజున మీరు పుణ్య కార్యక్రమాలు ఏమైనా చేస్తారు. మీ తల్లి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పొచ్చండి. రేపటి రోజున ఈ రాశి కంటకాల వ్యాపారంలో ఆర్థిక లాభాలు అయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే కొనసాగుతాయి. ఆర్థికంగా ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ ఖర్చులు కూడా చికాకులు కలుగు చేస్తాయి.
వ్యాపార లావాదేవీల సమస్యలతో కొనసాగుతుంది. ఆకస్మిక వ్యవహార నష్టము. వైవాహిక జీవితంలో పట్టుదల వలన వ్యవహారాల సమస్యలు పాలవుతాయి. మానసికంగా స్థిరత్వం లోపిస్తుంది. కుటుంబ విషయాల వలన అశాంతి కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో నమ్మక ద్రోహము. ప్రతి నిగ్రహం ప్రదర్శించాలి. గొడవలకు అవకాశం ఇవ్వకండి. భవిష్యత్తుపై నమ్మకము, ఆశావాదం ఉండాలి. రేపటి రోజున హనుమాన్ చాలీసా చదివించడం వల్ల మీకు శత్రు బాధను తొలగిపోతుందండి. మరి తీసుదాకండి రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.